శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ నెల 28, 29, 30 తారీఖుల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కదోక తొక్కినట్లే అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చింది? పనులన్నిటినీ కూడా 10 నిమిషాలు పక్కన పెట్టి వీడియోని ఒంటరిగా చూడండి. లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి కేవలం మీకున్న ప్రశ్నలంటికీ కూడా ఈ ఒక్క వీడియోతో సమాధానాన్ని చెప్తూ మేషరాశి వారికి కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇలా లైక్ చేయటం వల్ల మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుందన్నమాట. ఇక మేషరాశి వారికి వ్యక్తిగతంగా ఈ విషయానికి వస్తే మాత్రం మొదటి నుంచి కూడా చాలా అంటే చాలా కష్టజీవులు. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలని అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ మేషరాశి వారి మీదనే పడి కుటుంబ భారం మొత్తం కూడా చిన్న వయసులోనే మోయాల్సి వచ్చింది అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహమే లేదు. అతిశయోక్తి అంతకన్నా లేదు. అంతేకాకుండా మేషరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను స్వయంగా అనుభవించడం వల్ల ఈ అనుభవాలన్నిటినీ కూడా పాఠాలుగా మార్చుకొని కొన్ని రకాల సమస్యలను ఇప్పటికీ కూడా ఆ సమస్యలు వీరి దగ్గరకు రాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ కుటుంబాన్ని వీరి యొక్క బరువు బాధ్యతలను ఎంతో జాగ్రత్తగా తీసుకొని వస్తున్నారు అని చెప్పుకోవచ్చనమాట. ఇక మేషరాశి వారు వ్యక్తిగతంగా అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని అనుకునే వ్యక్తులలో మేషరాశి వారు ముందుంటారు. ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం నుంచి ఎలా దూరం చేయాలి, ఆ కష్టం వారు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి సలహా ఇవ్వాలి అని ముందుగా ఆలోచించే వారిలో వీరే మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పుకోవచ్చనమాట. ఇక మేషరాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారానే చాలా మోసపోయారు. ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకి వాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత వీరిని దూరంగా నెట్టివేయడం జరిగింది. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వీరి దగ్గరకు రావటం, మళ్ళీ అవసరాలు తీర్చుకోవటం, మళ్ళీ దూరంగా వెళ్ళిపోవటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండటం వల్ల వీరు జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలను నష్టాలను పొందారు. ముఖ్యంగా ఇప్పటికీ మేషరాశి వారు చాలా రకాలైన జీవిత పాఠాలను నేర్చుకున్నారు అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళే ఎలా మోసం చేస్తున్నారు, వీరు ఏ రకంగా అవసరాలకి వాడుకుంటున్నారు, ఎన్ని రకాలుగా మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు, ఇదంతా కూడా వీరికి ఇప్పటికే ఒక్కొక్క రకంగా తెలియటం వల్ల వీరు వాటిని అన్నిటినీ కూడా అనుభవాలుగా మార్చుకొని ఇకపై అటువంటి కష్టాలు అనేవి జీవితంలో రాకుండా మళ్ళీ తెలివి తక్కువ తనంగా చిక్కుకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా ముందుగానే నేర్చుకున్నారు. కాబట్టి మునుపటి కంటే చాలా వరకు కూడా బెటర్ అయ్యారని చెప్పుకోవచ్చు. అలా అని మేషరాశి వారు తెలివి తక్కువ వారని అనుకుంటే నిజంగా పిచ్చితనమేనండి. ఎందుకంటే మేషరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు. కాకపోతే నమ్మిన వారి కోసం ప్రాణం ఇస్తారు. ముఖ్యంగా నా అని అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఏదైనా ఒక పని చెప్పాము అంటే కనుక ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోరన్నమాట. అందరూ ఒక రకంగా చేస్తారు, కానీ మేషరాశి వారు ఆ పనిలో ఎటువంటి లోటులు లేకుండా పని 100% సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు కూడా నిద్రపోకుండా చక్కగా ఆ పనిని 100% సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు అని చెప్పుకోవచ్చనమాట.
ఇక అంతేకాకుండా మేషరాశి వారు చూడటానికి చాలా అందంగా, చాలా ఆకర్షణీయంగా, చక్కటి రంగుతోటి, చక్కటి రూపుతోటి, విశాలమైన నుదురుతోటి, పెద్ద పెద్ద నేత్రాలతోటి, ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేటువంటి మాట తీరుతోటి చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారన్నమాట. కాబట్టి వీరితో కాసేపు మాట్లాడితే ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీరితో మాట్లాడే వాళ్ళు కూడా మన కష్టాలు నష్టాలు వీరితో పాలు పంచుకుంటే వీరిదైనా కానీ సలహాలు ఇస్తారేమో అన్న కష్టాలు తీరడానికి ఏదైనా మార్గాన్ని చెప్తారేమో అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా వీరితో కూడా డిస్కస్ చేస్తూ ఉంటారన్నమాట. వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నారు అన్న సహాయం చేయడానికి ఒక అడుగు ముందే ఉంటారు. వీరికున్న మంచితనానికి, వీరికున్న సహాయం చేసే గుణానికి, వీరికున్న మానవత్వానికి, వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఖచ్చితంగా 100% సక్సెస్ఫుల్ అవుతారు అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మేషరాశి వారు కుటుంబానికి చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారనమాట. వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కానీ, వీరి యొక్క బిడ్డలకి కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా అంటే అక్టోబర్ 28, 29, 30 తారీఖుల్లో వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకైనా, టీ కొట్టు, బడ్డీ కొట్టు, చిల్లర కొట్టు ఏది పెట్టుకున్న వాళ్ళకైనా వీరికి వృత్తిపరంగా చాలా అంటే చాలా కలుసుబాటుతనంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరికి రూ. 1 వచ్చే దగ్గర అంటే రూ. 1 పెట్టుబడి పెట్టిన దగ్గర రూ. 5 వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సానుకూలమైన పరిస్థితులు అంటే అనుకూలమైన పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటాం కదండి. అలా వీరికి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి అన్నమాట. డబ్బు సంపాదించుకోవడానికి మంచి సమయం ఇప్పుడుదే వీరికి అని చెప్పి చెప్పుకోవచ్చు. కష్టే ఫలి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలాన్నైతే ఖచ్చితంగా చూస్తారు ఈ యొక్క మేషరాశి వారు. ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఇంకా వచ్చేసి బిడ్డల పరంగా చాలా మంచి అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలత ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. భార్యాభర్తల మధ్య గతంలో కొన్ని రకాల గొడవలు జరిగినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మాసిపోయి ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఓవరాల్ గా చూసుకుంటే మేషరాశి వారికి లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా గతంలో కొన్ని రకాలైన ఇబ్బందులు, చికాకులు ఎదురయ్యాయి. ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండటం ఇవన్నీ కూడా అప్పటికి ఇప్పుడుకి ప్రస్తుత రోజుల్లో అయితే ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. వాళ్ళకి అనుకూలమైన సమయం ఉంది అని అనుకూలమైన సమయం నడుస్తుంది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక రియల్ ఎస్టేట్ చేసేవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి, ఇంకా వచ్చేసి బంగారం బిజినెస్ చేసేవారికి వీళ్ళందరికీ కూడా చాలా చాలా సానుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అంటే వీరికి ప్రతి పరిస్థితి కూడా బాగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ 3 రోజుల్లో కూడా వీరికి ఒక రోజు ప్రయాణం తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ యొక్క మేషరాశి వారికి. అది కూడా వృత్తి పరంగా అన్నమాట. వృత్తిపరంగా వీరికి ప్రయాణం చక్కగా లాభాన్ని అందిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు, చికాకులు ఉండవు. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా సంతాన భాగ్యం కలిగే అవకాశము ఉంది. కొన్ని రకాలైన సమస్యల వల్ల ఆడవాళ్ళకి సంతానం కలగక ఇబ్బంది పడుతుంటే డాక్టర్ సలహా అనేది కొంచెం గట్టిగా తీసుకొని మంచిగా కూరగాయలు, పండ్లు తీసుకుంటూ కాస్త బరువుని అదుపులో ఉంచుకోగలిగితే మంచిగా సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే మేషరాశి వారికి ఖచ్చితంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక మేషరాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ నరదిష్టి అనేది తొలగించుకోవటం కోసం ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళటం, శివాలయం నుంచి తెచ్చుకున్న విభూతిని ప్రతిరోజు కూడా నుదుటిన ధరించడం,
స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకుని స్నానం చేయడం వల్ల వీరికున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండడం, ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల కూడా వీరికున్న నరదిష్టి అనేది తొలగిపోతుందన్నమాట. ప్రతి నెల అమావాస్యకి ఇంటికి గుమ్మడికాయతోటి దిష్టి తీసివేయటం వల్ల కూడా వీరికి ఇంటి పరంగా ఉన్న దిష్టి దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించడం, సింధూరాన్ని ఇంటికి తీసుకుని రావటం, ఇంటికి తెచ్చుకున్న సింధూరాన్ని ఎప్పుడైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు సింధూరాన్ని నుదుటిని ధరించడం వాటి వల్ల నరదృష్టి నరఘోష ఉంటే అవి తొలగిపోవటంతో పాటు మీరు అనుకున్న పనులు, మీరు వెళ్లే పనులు అనేవి సక్రమంగా సవ్యంగా జరుగుతాయన్నమాట. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, స్వామివారికి తులసీమాలను సమర్పించుకోవటం, అంతేకాకుండా రావు చెట్టు కింద ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయటం, పిండి దీపారాధన చేయటం, ఇంకా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకున్న జాతక గ్రహ దోషాలు ఏవైనా ఉంటే, శని దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట. ఇక ఓవరాల్ గా కూడా మీకు ఎటువంటి దిష్టి దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు కూడా ఖచ్చితంగా ఏదైనా ఉన్నా కూడా ఒక సోమవారం రోజు పరమేశ్వరునికి అభిషేకాన్ని చేపించే ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామికి స్వామివారి పేరు మీద అర్చన చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకున్న జాతక దోషాలు, గ్రహ దోషాలు ఇవన్నీ కూడా నివారింపబడతాయి. మీకున్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అర్థమైంది కదండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమః శివాయ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.